నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయింది ఆ పక్కనైనటువంటి చిత్తూరు జిల్లా కూడా ఖాళీ అవబోతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఏ విధంగా అవబోతుంది ఎందుకు అవుతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సౌజన్య నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోయిందని చెప్పేసి మనందరం విన్నాం వార్తల్లో సో పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కూడా ఖాళీ అవ్వబోతోంది అంటే వారి పక్కన వీరవుతే వారే వీరవుతారు అన్నట్టు నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయింది కాబట్టి పక్కన చిత్తూరు జిల్లా కూడా ఖాళీ అవ్వబోతోంది అన్నట్టుగా వినిపిస్తున్నాయి వార్తలు ఎందుకు ఖాళీ అవ్వబోతుంది ఏంటి సో ఒకటేంటంటే రాజకీయాల్లో ఒక వేవ్ అనేది కనిపిస్తే కనుక అది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా మనం అంచనా వేయలేం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే దాదాపుగా చెప్పుకోదగ్గ లీడర్లు అందరూ కూడా వెళ్ళిపోయారు ఆ పార్టీ నుంచి ఒకళ్ళిద్దరు మినహా అక్కడ ఆ పార్టీలో ఎవరు లేరు లేనటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఇష్టం లేకపోయినా కానీ అక్కడ విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీగా దింపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే నెల్లూరుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఎన్నికల ముందే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సర్వత్రా చర్చ జరుగుతుంది ఇలాంటి పరిస్థితే అటు ప్రకాశం జిల్లాకి ఇటు చిత్తూరు జిల్లాకి వస్తుందా అని చెప్పి రాజకీయ వర్గాల చర్చ జరిగింది కానీ ప్రకాశం జిల్లాకి ఆ తుఫాన్ ఇంకా తాకలేదు కానీ చిత్తూరు జిల్లాకి తాకినట్టు కనిపిస్తుంది ఎందుకంటే చిత్తూరులో ఉండేటువంటి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి క్రమంలో ఒక్కొక్కటి ఇప్పుడు స్టార్ట్ అయింది సీకే బాబు ఇటీవల వరకు కూడా ఆయన కొంత సైలెంట్గా ఉన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి టాక్ నడిచింది ఆయన కూడా ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాను తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కే నేను మద్దతు ఇస్తాను అని చెప్పి బాహాటంగా ప్రకటించారు సో చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి సీకే బాబు గురించి ఎందుకు చెప్పుకోవాలంటే సీకే బాబు అంటేనే చిత్తూరు టైగర్ అని అంటుంటారు ఆయనకి చిత్తూరు టైగర్ అని పేరు సీకే బాబుకి ఆయన కార్మిక నాయకుడిగా ఎదుగుతూ వచ్చి 1989లో ఇండిపెండెంట్గా పోటీ చేసి చిత్తూరు నుంచి ఆయన గెలిచారు ఆ తర్వాత 94 ఎన్నికల్లో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 స్థానాలు 15లో 14 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే చిత్తూరు జిల్లా మొత్తం 15 స్థానాలు 94లో 15 స్థానాల్లో 14 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే ఒక స్థానం అక్కడ సీకే బాబు గెలవడం జరిగింది 99 ఎన్నికల్లో కూడా గెలిచాడు ఆయన 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి 2004 ఎన్నికల్లో ఏం జరిగిందంటే అక్కడ ఒక స్టూడెంట్ మర్డర్ కేసుకు సంబంధించి అది ఆయనకి టికెట్ రాకుండా చేసింది సో 2004లో టికెట్ రాలేదు 2009కి వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది 2009లో ఆయన మళ్ళీ గెలవడం జరిగింది అయితే 2009లో రాజశేఖర్ రెడ్డి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సీకే బాబుకి మళ్ళీ రాజకీయపరమైనటువంటి ఒంటరితనం అనేది ఏర్పడింది దాంట్లో కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నారు స్తబ్దుగా ఉండి 2009 తర్వాత ఆయన 2014కి వచ్చేటప్పటికి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు 2014లో అయితే అక్కడ అప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు సో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీకే బాబు హవా కొనసాగింది చిత్తూరులో రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి టీం వచ్చేసారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ దాంతో ఇమ్మడలేకపోయి ఆయన 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయాడు ఆయన 2014 ఎన్నికల్లో తర్వాత అప్పుడైతే ఒకటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి చిత్తూరు సంబంధించి శ్రీనివాసులు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించారు జంగాలపల్లి శ్రీనివాసులు మద్దతు నిలిచారు ఆ ఎన్నికల్లో చిత్తూరు స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది గెలిపించలేకపోయారు సో దాంతో సీకే బాబు క్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒంటరి అవుతూ వచ్చారు ఆయన గ్రాఫ్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఆ ఎన్నికల్లో గెలిపించలేకపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దాంట్లో చివరికి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టింది ఆ తర్వాత టీడీపీ ఓటంతో మళ్ళీ డేలా పడ్డాడు ఎప్పుడు 2019 ఎన్నికల్లో సో 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ ఓటంతో మళ్ళీ కొంతకాలంగా సైలెంట్గా ఉన్న సీకే బాబు మళ్ళీ 2017 నవంబర్లో అనూహ్యంగా టీడీపీలో వదిలిపెట్టి బీజేపీలో చేరాడు సో బీజేపీలో చేరి 2010 నవంబర్లో బీజేపీలో చేరాడు ఆ తర్వాత ఆ ఎన్నికల్లో అప్పటి వరకు బీజేపీ
జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది. 2014 నుంచి 2018 వరకు ఆ పొత్తు కొనసాగింది. సో పొత్తులో భాగంగా 2019 ఎన్నికల్లో చిత్తూరు సీటు వచ్చింది బీజేపీ నుంచి అనుకున్నాడు ఆయన. కానీ అనూహ్యంగా పొత్తు నుంచి విడిపోయింది. తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోయి ఎవరికోళ్ళే పోటీ చేసింది. దీంతో మళ్ళీ ఆయన ఏం చేయాలనో అర్థం కాక బీజేపీకి దూరం అయ్యారు. ఎందుకంటే బీజేపీ బలం లేదు కాబట్టి 2019 ఎన్నికల్లో. సో సీకే బాబు సతీమణి లావణ్య ఆమె కూడా రాజకీయాలతో పరిచయం ఉంది. కుమారుడు సాయి కృష్ణ వీళ్ళు రాజకీయ తెరపైకి రావాలని చెప్పి ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ఆ మధ్య వైఎస్ఆర్ వర్ధంతి జరిగింది. వర్ధంతి సందర్భంగా కూడా ఆ కుమారుడితో కలిసి ఆయన పాల్గొన్నాడు ఆ కార్యక్రమంలో. దాంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని చెప్పేసి అనుకున్నారు. కానీ తాజాగా మారినటువంటి పరిస్థితులు, పక్కనే ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని బేరీజ్ చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే చిత్తూరు నుంచి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు? జగన్మోహన్ రావు చిత్తూరులో తెలుగుదేశం పార్టీ, జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో జగన్మోహన్ రావుకి మద్దతు ఇవ్వాలని చెప్పి సీకే బాబు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు ఈ తాజా పరిణామాలు బట్టి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన చిత్తూరు టైగర్గా పేరుంది కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు ఆల్రెడీ చిత్తూరు ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాడు. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే వచ్చాడు చిత్తూరు జిల్లా నుంచి. అంతకుముందు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేయమని చెప్పినటువంటి వాళ్ళు పూతలపట్టు కానీ వాళ్ళేమో మాకొద్దు టికెట్ అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంటే వద్దని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పూతలపట్టు ఎమ్మెల్యే బయట పెట్టడం జరిగింది, సిట్టింగ్ ఎమ్మెల్యే. సో మీ రెడ్డి గారు చెప్పినట్టు మేము చేసాం, నేను కొత్తగా ఏం చేశానని చెప్పి ఆయన మీ గ్రాఫ్ బాగలేదని చెప్పేసి పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ రెడ్డి గారు చెప్పినట్టే మేము చేసాము, మేము కొత్తగా ఏం చేసామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా రివర్స్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపుగా సగం మంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపెట్టే అవకాశం ఉంది. మొట్టమొదటి వికెట్ శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరాడు. అలాగే చిత్తూరు టైగర్గా ఉన్నటువంటి సీకే బాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. నెల్లూరులో మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో రాజకీయ పరిణామం అది రాబోయేటువంటి రోజుల్లో చిత్తూరులో కూడా చూసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటికే నగరి కాన్స్టిట్యున్సీలో ద్వితీయ శ్రేణి ఎవరైతే ఉన్నారో రోజాని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు రోజాని కనుక అఫీషియల్గా ప్రకటించేసి అక్కడ కనుక ప్రచారానికి ఎమ్మెల్యేగా చేసుకోమని చెప్తే అఫీషియల్గా అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ మరుక్షణమే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి అంటే గ్రామ స్థాయి మండల స్థాయి లీడర్లు బయటికి పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అలాంటి పరిస్థితే మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరులో కూడా చాలామంది ద్వితీయ శ్రేణి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు సంచలనంగా మారినటువంటి రాజకీయ పరిణామాల్లో నెల్లూరు జిల్లా చూస్తే మనకు అర్థమవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరులో ఏది జరిగిందో చిత్తూరులో కూడా అదే జరగబోతుంది అనేది మనం చూడబోతున్నాం. చూసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సీకే బాబు పవర్ఫుల్ లీడర్ అక్కడ. రాజకీయాలకి ఇటీవల కాలంలో ఆయనకి కలిసి రాక దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటు మొగ్గు చూపితే అటు కొంచెం పార్టీ బలపడుతుంది అనేటువంటిది ఉంటుంది. సో సీకే బాబు ఆల్రెడీ నేను తెలుగుదేశం పార్టీతో ఉంటాను అని చెప్పి అన్నారు కాబట్టి ఆయన మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉండేటువంటి బలమైనటువంటి శక్తులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి సో ఇప్పుడు మారుతున్న పరిణామాలు మాత్రం డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో మనం పాజిటివ్గా తెలుగుదేశం పార్టీకి మారేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో అంటే నెల్లూరులో ఏదైతే సీన్ ఇప్పుడు జరుగుతూ ఉందో వైసీపీకి సంబంధించి అదే సీన్ ఇప్పుడు చిత్తూరులో కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంది. మరి ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బాటలోనే రిమైనింగ్ వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా నడుస్తారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సిఎస్ రావు గారు.